నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే ఓజీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా వచ్చేసింది. కానీ ఎంతగానో ఆశ పెట్టుకున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక అప్డేట్ రాబోతుందని కాస్త టైం కూడా దాటిపోయింది. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఫుల్ మీల్స్ అనుకుంది కాస్త పూర్తిగా నిరాశపడుతుందని చెప్పుకోవాలి. ఎందుకని హరీష్ శంకర్ ఇంకా రిలీజ్ చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఫుల్ మీల్స్ ముందు ప్లేట్ మీల్స్ పెట్టారు. నిన్న పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే. అంటే పుట్టినరోజుకి ఒక పోస్టర్ ఉండాలనే ఉద్దేశంతో ఇక ఆ ప్లేట్ మీల్స్నే ఫుల్ మీల్స్ లా భావించమని చెప్పారో ఏంటో తెలియదు. కానీ ఆ లుక్ అయితే మాత్రం ఫ్యాన్స్కి అదిరిపోయే లుక్ అని చెప్పాలి. ఎందుకంటే మైకేల్ జాక్సన్ లాగా ఒక డ్యాన్స్ మూమెంట్తో ఆయన పోజ్ ఇవ్వటం కానీ, ఆ వెనకాల ఉన్న గడియారం నేపథ్యంలో ఆ టైం అట్లా చూపించి ఈయన పోజ్ ఇవ్వటం, ఆ పాటకు సంబంధించిన స్టిల్ ఏమనిపిస్తుంది అది. అదైతే ఫ్యాన్స్ అయితే ఖుషి అయిపోయారని చెప్పాలి. ఈ 4:45 వరకు చూశారు. అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎక్కడ కనపడలా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఎక్కడ అప్డేట్ ఇవ్వాల. ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ కొంత నిరాశ కలిగింది. చెప్పారు కాబట్టి, ఫుల్ మీల్స్ అని చెప్పారు కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అనేది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే వద్దనుకున్నారా, ఏమి ఇవ్వాలనుకున్నారా, క్లారిటీ లేదా అనేది అర్థం కాలే ఎవరికి కూడా. అయితే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఓజీ నుంచి ఓమి పరిచయం అయిపోయాడు. ఓమి బయటకు వచ్చేసి ఖచ్చితంగా ఓమి కూడా ఓజీకి హ్యాపీ బర్త్డే విషయం చెప్పడం మనం కొంచెం డిఫరెంట్గా సుజిత్ ప్లాన్ చేశారని చెప్పుకోను. కానీ గతంలో ఖుషి సినిమా తర్వాత సరైన హిట్ లేనటువంటి ఒక టైంలో గబ్బర్ సింగ్ తోని హరీష్ శంకర్ ఒక మంచి హిట్ ఇచ్చాడని చెప్పుకోవాలి. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సేమ్ అదే గబ్బర్ సింగ్ పోలీస్ గెటప్ లోనే మళ్ళీ పరిచయం కాబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అందుకేనా ఇలాంటి చిన్న గ్లిమ్స్ కావచ్చు, లేదంటే మనకు ఒక అప్డేట్ రాకపోతే ఇంత నిరాశ పడిపోతున్నారంటే ఏం చెప్తారు? అంటే 6వ తారీఖు నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నారు అనేది వార్త అయితే వచ్చింది. మామూలుగా వాళ్ళు ఇవ్వాలనుకున్న అప్డేట్ అదే ఉంటే కొత్త విషయం ఏముంది అనుకుని ఇవ్వలేదా, అది ఒకటి అంశం. ఇంకొకటి ఏంటంటే అసలు అఖీరా నందన్ దీంట్లో ఉన్నాడా లేదా, అది క్లారిటీ ఇవ్వచ్చు ఈరోజు ఇచ్చే అప్డేట్లో అనేది అనుకున్నారు. ఏదేమైనా వాళ్ళు అప్డేట్, నేను అనుకోవడం ఏంటంటే ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి నైట్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆయనకి చూపించి ఆయన ఓకే అయిన తర్వాత రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో లేట్ చేశారా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఏమైనా లేట్ అయిందా, ఆయన బిజీగా ఉండి టైం కేటాయించలేకపోవడం వల్ల చూడలేదా, లేదా టైం బాగాలేదనుకున్నారా, ఇలాంటి అంశాలన్నీ కొన్ని ఉంటాయి. వాళ్ళు ముందుగా 4:45 అన్నారు, 4:45 5 దాటిపోయింది, 6 అవుతుంది అప్డేట్ రాలి. ఒక్కోసారి ఇట్లాంటి అప్డేట్స్ లేట్ అవుతూ ఉంటాయి. గతంలో కేజీఎఫ్ విషయంలో కూడా ఇలా జరిగినాయి. కాబట్టి వాళ్ళు అప్డేట్ ఇచ్చుంటే ఒక క్లారిటీ వచ్చిండేది. నిన్న సర్ప్రైజ్గా ఇచ్చారు, చెప్పని అప్డేట్ నిన్న ఇచ్చారు. ఇవాళ చెప్పిన అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వాలి. హరీష్ శంకర్ అదే విధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమా పైన వీళ్ళిద్దరు కాంబినేషన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. అంటే హరీష్ శంకర్ ఖచ్చితంగా మంచి దర్శకుడు, అందరితో అనుమానం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ అంచనాలన్నీ బెడ్స్ కొడుతూ ఉంటే అనుకున్న విధంగా ఫలితం రానంత మాత్రాన వాళ్ళ టాలెంట్ లేదని అనుకోవడం లేదు. ముఖ్యంగా మాటల పరంగా మాటల గాడి చేయడంలో కానీ, ఆయన హరీష్ శంకర్ వేదిక మీద ఎలా ఆసక్తికరంగా మాట్లాడతాడో సినిమాల పరంగా కూడా ఆసక్తికరంగా చెప్తాడు ఆయన కథను చెప్పే విషయంలో. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కాస్త ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు. ఓజీ హిట్ అయితే ఖచ్చితంగా అది వస్తాది కూడా చాలా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓజీ మీద అయితే అంచనాలు ఉన్నాయి. 25 తారీఖు దాని జాతకం అంతా తేలిపోద్ది. ఇక వస్తాద్కి హిట్ అయి ఉంటే మరి మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ లాగా మంచి హిట్ ఇచ్చిన ఘనత ఈయన ఖాతాకి దక్కుతుంది, హరీష్ శంకర్ దక్కుతుంది. మరి ఆ తర్వాత ఆయన సినిమాలు చేస్తారో తెలియదు. కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఉస్తాద్ భగత్ సింగ్తో సినిమాలు ఆపేస్తారా, అది తర్వాత ఇంకో సినిమా ఏదైనా కంటిన్యూ చేస్తారా అనేది కూడా ఆ క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు కూడా ఇవాళ కూడా పుట్టినరోజు సందర్భంగా ఆ క్లారిటీ అయితే ఇవ్వాల. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చి ఉంటే దాంతోపాటు కొత్త నిర్మాతలు ఎవరైనా కమిట్ అయి ఉంటే అది వచ్చేది. కాబట్టి వాళ్ళ అలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఎవరికి ఆయన ఎలాంటి హామీలు ఇవ్వలేదు అనేది అర్థమైపోతుంది. ఉస్తాదే ఈ రాజకీయ పరంగా ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఉస్తాద్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకునే అవకాశం కనిపిస్తుందండి. సో ఓవరాల్గా ఈ సినిమా ఒక రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. విశ్వంబరాను ఇది డేట్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు విశ్వంబర్ కూడా అన్నారు కాబట్టి అన్నదమ్ములు ఒకేసారి రారు కాబట్టి ఖచ్చితంగా 2 వారాల గ్యాప్తో రిలీజ్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను అనుకోవటం.
వాస్తవానికి రాజకీయాల్లో కూడా దాదాపు 15 ఏళ్ళుగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 53వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా గతంలో కమిట్ అయిన సినిమాలు మాత్రం కానీ ఈ మధ్య కాలంలో ఎటువంటి సినిమా కూడా సైన్ చేయలేదు. సో అటుపక్క తమిళనాడులో విజయ్ తలపతి రాబోతున్న సినిమా జననాయకన్. సో అలాంటి సినిమా ఏదైనా సరే అంటే రాజకీయ పరంగా ఉండే సినిమా ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత ఇయర్ కానీ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ టైంలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా కొంత ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో మొత్తానికి ఇది జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఒక సినిమా పొలిటికల్ దీని మీద చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే 29 ఎన్నికలు కాబట్టి టైం ఎట్టాగో ఇంకా 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పొలిటికల్ డ్రామా ఆయన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల లీడర్ సినిమా మనకు తెలుసు. ఇప్పుడు విజయ్ కూడా నాయకుడు అనే పేరుతో వస్తున్న సినిమా కూడా ఈ పొలిటికల్ మన భగవంత్ కేసరి స్ఫూర్తితో కొంత మలుచుకున్నారంటున్నారు వాళ్ళు. సందేశాత్మక సినిమా చేశారంటున్నారు. పూర్తిగా పొలిటికల్ డ్రామా ఒకటి చేస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అది ఎలాంటి సినిమా చేస్తారో ఏంటి ఏ డేటర్ ఎంచుకుంటారని తెలియదు కానీ మంచి పొలిటికల్ కాన్సెప్ట్తో సినిమా చేస్తే మాత్రం ఆయనకి బాగుంటుంది. అయితే ఒక మంచి పొలిటికల్ కాన్సెప్ట్ సినిమా తీయాలి, అది ఎన్నికలకు ముందు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసేసి డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే త్రివిక్రమ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరినట్టుగా వేరే డైరెక్టర్లు, ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన భావజాలం కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి బాగా తెలుసు. కాబట్టి మరి వాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అన్నయ్య ఇచ్చిన పుస్తకం పేరు నాని ఫాల్కే వాళ్ళకి సంబంధించిన ఆ పుస్తకం గిఫ్ట్గా ఇచ్చారంటున్నారు. మరి రాజకీయపరమైన చైతన్యం కలగడానికి ఆ బుక్కే కారణం అంటున్నారు. ఇలాంటి అంశాలు ఏదైనా తీసుకుని చక్కగా ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని సినిమా చేస్తే, ఎందుకంటే రాజకీయ చైతన్యం కలగడానికి ఆయనకి ప్రేరణ పుస్తకాలు అన్నారు కాబట్టి అలాంటి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎంచుకుని సినిమా చేస్తే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఆ సినిమా ఉంటే ఖచ్చితంగా అది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచే అవకాశం అయితే ఉంది. అయితే మేబీ లీడర్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టినటువంటి ఒక శేఖర్ కమ్ముల గారు కూడా ఇలాంటి సినిమా ఈ మధ్య చూస్తే భారీ బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు కాబట్టి కుబేరా. సో ఆ ఒకవేళ శేఖర్ కమ్ముల గారు అయితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఒక రకంగా చెప్పాలంటే లీడర్ సినిమాకి సీక్వెల్గా లీడర్ 2 అని చేయొచ్చు కూడా. లీడర్ 2 అని చేసుకుంటే పెద్ద ఇబ్బందికరమైన ఏమి ఉండదు. ఎందుకంటే రైట్స్ పరంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఆ ఫ్యామిలీ బాగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి శేఖర్ కమ్ముల లీడర్ 2 చేసే ఆలోచన ఆయనకి ఉంది, శేఖర్ కమ్ముల గారికి ఉంది. అటు రాణాని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ పవర్ స్టార్ని పెట్టుకుని ఒక సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎలానో వీళ్ళిద్దరు కూడా విలన్స్ కింద హీరో విలన్ కింద కూడా చేశారు. ఏదైతే మనం చూసాం భీమ్లా నాయక్ సినిమాలో వీళ్ళిద్దరు హీరో విలన్ కూడా చేశారు కాబట్టి సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటారా? అదే ఆ లీడర్ 2 ఉంటే మాత్రం శేఖర్ కమ్ములతో లీడర్ 2 ఉంటే ఆయనకి శేఖర్ కమ్ములకి కూడా ఆలోచన ఉంది, లీడర్ 2 చేద్దామని ఆలోచన ఉంది కాబట్టి అదే లీడర్ టైటిల్ అదే లీడర్ 2 అని పెట్టుకుని చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎన్నికల టైం కల్లా అది ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది రాజకీయ పరంగా. సో చూద్దాం సార్. మొత్తానికి ఉత్సాద్ భగత్ సింగ్ అప్డేట్ రాబోతుంది అని చెప్పి హరిశంకర్ గారు చెప్పడం, కానీ ఫ్యాన్స్ మొత్తం నిరాశపడడం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి రానున్న కాలంలో లీడర్ 2 అనేది వస్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.